అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఏంటి కేక్ కట్ చేస్తున్నా హన్వి పాప ఏంటో పాట పాడుతుంది అనుకుంటున్నారా? హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్తుంది అక్కడ. యాక్చువల్గా నా బర్త్డే అండి, సండే వచ్చేపాటికి. ఇంకా కేక్ అనేది తను నైట్ తీసుకొచ్చారు. నాకైతే ఫుల్ హెడ్ఏక్ అలాగే కోల్డ్ అనమాట. ఇంకా కేక్ కటింగ్ చేసేసి నిద్రపోయాము. ఇంకా మార్నింగ్ లెగ్సిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసే ఓపిక అయితే లేదు. ఇంకా నైట్ కట్ చేసిన కేకే ఉంది. సరే అది కొంచెం తినేసేసి అడ్జస్ట్ అవ్వండి, ఇంకా ఆఫ్టర్నూన్ ఏదైనా చేస్తాను అని చెప్పేసి హన్వీకి ప్లస్ తనకి కేక్ ఇచ్చేసానండి. వాళ్ళైతే కేక్ తింటున్నారు. నైట్ అయితే నేను ఎక్కడ పని అక్కడే వదిలేసాను, ఏం పని చేయలేదు. షింక్లో గిన్నెలతో సహా అలాగే వదిలేసా. ఇంకా సరే అని చెప్పేసి బుట్టలో ఉన్న అంట్లన్నీ సదిరేస్తున్నాను. అలాగే హన్వీ గాడికి పాలు ఇద్దాము, వాడి కేక్ అంత ఇంట్రెస్ట్గా తినడు, కొంచెం తిన్నాడు పర్వాలా, అందుకని పాలు పొయ్యి మీద పెట్టేసేసాను. ఇంకా తన్ని పెరుగు ప్యాకెట్ తీసుకురా అంటే ఇంకా అక్కడ బిర్యానీ చేస్తున్నారంట. ఆ స్మెల్కి టెంప్ట్ అయిపోయి ఇంకా బిర్యానీ అయితే తీసుకొని వచ్చారు. ఆలోపే నేనైతే రైస్ కడిగి పెట్టేశాను. ఇంకా పెరుగు కొంచెం రైసును అలాగే బిర్యానీ సదరేసుకోవచ్చులే, పెరుగు అన్నం కూడా తినొచ్చు అనేసి ఇంకా అది అన్నం అయితే ఉంది. ఇంక ఇద్దరికి వడ్డిచ్చేస్తున్నా. నాకైతే ఇస్తరాకులు అయితే తినడం చాలా ఇష్టం. ఇంకా అది పెట్టుకొని ఫస్ట్ అయితే బిర్యానీ కంప్లీట్ చేస్తున్నా. రోడ్ సైడ్ బిర్యానీ అండి, 300 రూపీస్ అంట. మటన్ బిర్యానీ యావరేజ్గా ఉంది. టేస్ట్ అయితే అంత ఆహో ఓహోలా లేదు, బట్ ఓకే. ఆ కాస్ట్కి ఆ మటన్ బిర్యానీ ఓకే అనమాట. హన్వీ గాడికి కూడా తినిపించేసి ఇంకా షింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నాను. మామూలుగా మనకి ఎంత పని చేసినా కూడా ఇంట్లో షింక్లో గిన్నెలు ఉంటే ఏదో పని ఉంది అని మనసుకు అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటిదే అండి నాకు కూడా. షింక్లో గిన్నెలు ఉన్నాయంటే అంతే. నైట్ కొంచెం నీరసంగా అనిపించి ఇంకా షింక్లో గిన్నెలు అలాగే వదిలేశాను. అవైతే క్లీన్ చేసేస్తున్నాను. ఈ మధ్య బొద్దింకల భయం అయితే పోయిందండి, అందుకనే సమ్ టైమ్స్ నైట్ బద్దకిచ్చేసి గిన్నెలు అలాగే వదిలేస్తున్నాను. కాక్రోచ్ ఏంటంటే జెల్ అని ఒకటి తీసుకొచ్చారు, ఈయన అమెజాన్లో ఆర్డర్ పెట్టారు. నెక్స్ట్ బ్లాగ్లో కన్ఫామ్గా చూపిస్తాను. ఈ బ్లాగ్లో మర్చిపోయాను చెప్దాం అనేసి. అది జెల్ అనేది ఒక డ్రాప్ వేస్తే ఆ ఏరియాలో ఆ స్మెల్కి ఆల్మోస్ట్ చాలా వరకు చనిపోతున్నాయండి. నాకైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏమీ లేవు బొద్దింకలు ఇంట్లో. నెక్స్ట్ బ్లాగ్లో దాని గురించి చెప్తానండి. హన్వీ పాప అయితే ఫ్రెష్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంటే హన్వీ పాపకి ఫస్ట్ హెయిర్ కట్ అండి, ఇంతవరకు చేపించలేదు. కొంచెం కర్లీ హెయిర్ వచ్చేస్తుంది, అది కట్ చేస్తే గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది కదా అనిపించింది. అది వేరే స్కూల్కి కూడా వెళ్తుంది కదా, హెయిర్ కట్ చేపిద్దాం అనిపించింది, అందుకనేసి హెయిర్ కట్ చేస్తున్నాను. సేమ్ హెయిర్ కట్ ఇప్పుడు ఈ హెయిర్ ఎలా అయితే వదిలేసిందో అలాగే అనిపించిందండి. మీకు ఎంత డిఫరెన్స్ కనిపించిందో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం లైట్గా హెయిర్ తీపిచ్చాను అంతే, ఎక్కువైతే ఏమీ తీపిచ్చలా. ఇంకా మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాము. పాప మంచి హుషారుగా ఉంది. స్టార్టింగ్లో అన్నీ హుషారుగానే ఉంటుంది, తర్వాత ఏడుస్తుంది అని అనుకున్నా. యాక్చువల్గా ఎవరిని పట్టుకోనివ్వదు, ముట్టుకోనివ్వదు. అలాంటిది ఎంత సైలెంట్గా కూర్చుందంటే నేను చూసి షాక్ అయ్యాం. ఏంటి ఇదేనా హన్వీయేనా అన్నట్టుగా అంత సైలెంట్గా కూర్చుంది. వాళ్ళు చెప్పిన మాట కరెక్ట్గా వింటుంది. అటు తలకై తిప్పు, ఇటు తలకై తిప్పు అంటే చక్కగా సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి. మేము దగ్గరికి కూడా దూరం నుంచి అలా చూస్తున్నాము. చక్కగా చేయించుకుందండి. హన్వీ పప్పుకి హెయిర్ కట్ చాలా క్యూట్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫైనల్గా హెయిర్ కట్ అయితే అయిపోయింది. హన్వీ పాపని చూసారు కదా ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? హన్వీ అయితే బాగా సపోర్ట్ చేసిందండి. హెయిర్ కట్కి వచ్చి 300 రూపీస్ తీసుకున్నారు. బేబీ హెయిర్ కట్ కదా, అది కూడా ఫస్ట్ హెయిర్ కట్కి డిస్కౌంట్ ఇచ్చారు 50 రూపీస్, 250 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే తీసుకున్నాము, కోకోనట్ వాటర్. లేత కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఒకసారి అయితే కొబ్బరి నీళ్ళు, లేత కొబ్బరి అలాగే సబ్జా గింజలు మిక్సీ వేసేసి ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కొంచెం ఒక ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోండి. కరోనా టైంలో లాక్డౌన్ కదా, మేము అలాగే ట్రై చేసేవాళ్ళం అండి. ఇప్పుడైతే మానేసాము. కొంచెం ఒక్కొక్కటి కొబ్బరికాయ వచ్చి 60 రూపీస్ అంట, అది కూడా చిన్నగా ఉన్నాయి. ఇంకా అందుకని అలా స్టాప్ చేసేసాము. మొత్తానికైతే బీచ్కి వచ్చామండి. అక్కడి నుంచి హన్వీ హెయిర్ కట్ అయిపోయినాక బీచ్కి అయితే వచ్చాము. మెరీనా బీచ్ మాకు కొంచెం దూరం. మీరు ఎప్పుడు చాలా వీడియోస్లో చూసుంటారు, ఫిష్ అనేది కొనుక్కెళ్తాం ఇక్కడి నుంచి. ఆ బీచ్కి అయితే వచ్చేసామండి. వీకెండ్ కదా, వీకెండ్ అనేపాటికి ఒక తిరునాళ్ళలా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటాకి ఫుడ్ కోర్ట్ లా ఉంటుంది అనమాట, అన్ని ఫుడ్స్ ఉంటాయి. హన్వీ పాపని బయటికి తీసుకెళ్తే ఇది ఒకటి అయిపోయింది, చూసిన ప్రతిదీ కావాలి అనడం. ఈ స్టేజ్ అంతేనేమో అర్థం కావట్లేదు, అది కావాలి ఇది కావాలని ఏడుస్తూనే ఉంటుంది. అయితే ఒకటి చేశానమాట,
స్కూల్ ఉంది ఇక్కడ దగ్గరలో, స్కూల్కి తీసుకెళ్ళిపోతాను, నువ్వు ఇలా అడిగావంటే అది కావాలి ఇది కావాలని. రోడ్డు మీద ఏడిస్తే ఊరుకోను అంటే పాపం స్కూల్ పేరు ఎత్తితే చాలు అసలు సౌండే చేయట్లేదు. నాకు భలే అనిపించింది, దాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుంది. రేపు పొద్దున స్కూల్కి వెళ్తే అది నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందేమో తెలియదు. అది స్కూల్కి వెళ్ళిపోతావా, ఇప్పుడు స్కూల్కి పంపిస్తాను, లేకపోతే అల్లరి చేయకు అంటే చాలు సైలెంట్ అయిపోతుంది. స్కూల్ అంటే అంత భయపడిపోతుంది. ఇంకా పాప్కార్న్ చూసి అమ్మ పాప్కార్న్ కావాలి అంది. ఇంకా పాప్కార్న్ అయితే ఇచ్చేసామండి. అక్కడ హార్ట్స్ అయితే ఉన్నాయి. అన్వీని అయితే ట్రై చేస్తావా అన్వి అంటే అసలు దగ్గరికి కూడా రావట్లేదు, చాలా భయపడిపోతుంది. ఊరికినే ట్రై చేద్దాం అన్వి అంటే అస్సలు రానంటే రావట్లేదు, నన్ను ఎత్తుకోమని చూపిస్తుంది. సరే అని ఎత్తుకొని దగ్గరికి తీసుకెళ్తే భయపడిపోతుంది. ఇంకా సరే లైక్ తీసుకుందాంలే, అది ఎక్కేటట్లేదు అనేసి వచ్చేసాము. వాళ్ళైతే ఫొటోస్ దిగుతున్నారు. సరే నన్ను ఒక ఫోటో తీవే థంబ్నెయిల్కి యూస్ చేసుకుందాము అంటే వాళ్ళు అసలు తప్పుకోవట్లేదు అక్కడి నుంచి. ఇంకా అక్కడి నుండి అయితే వచ్చేసాము. చెరుకు రసం తాగాము. ముక్క అయితే పనిచేయట్లేదు, గొంతు కూడా పనిచేయట్లా. బట్ ఏంటంటే ఏదైనా కూలింగ్గా తాగాలి అనిపిస్తుందని ఇంకో తాగేసాను ఆలోచించకుండా. ఇంకా ఫిష్ ఇంత దూరం వచ్చినాక ఫిష్ తీసుకోకుండా ఎలా వెళ్తాం, ఏదైనా తీసుకొని వెళ్దాంలే, ఎలాగో సండే ఏమీ వండలేదు కదా, మండే చూద్దాము అనేసి చూశాను. అక్కడ ఇప్పుడు ఏంటో సీజన్ అనుకుంటా, రొయ్యలండి, ఫ్రాన్స్ ఎక్కువ ఉన్నాయి బాగా. అలాగే శంకర ఫిష్ అంటాము, నెత్తళ్ళు, ఇవన్నీ కూడా బాగున్నాయి. ఇప్పుడు సీజన్ అంట. ఇంకా సరే రొయ్యల సీజన్ కదా, ఫ్రెష్గానే ఉంటాయి ఐ థింక్ అని చెప్పేసి కేజీ అయితే తీసుకున్నా. కేజీ 300 రూపీస్ అండి రొయ్యలు వచ్చేపాటికి. అలాగే ఫిష్ కూడా తీసుకున్నాను, ఒక పెద్ద 3 కేజెస్ పడింది. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ మాకు అని చెప్పేసి 3 కేజెస్ తీసేసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాము. మధ్యలో ఇంకేదైనా తినేసి వెళ్దాం అనేసి ఇంకా హోటల్కి అయితే వెళ్ళాం. ఇది వచ్చి ఇడియప్పం అండి, పాయ కర్రీతో తింటారు చాలామంది. ఇడియప్పం మనకు తెలిసి తమిళనాడులో ఎక్కువ అనమాట, బాగా ఇష్టంగా తింటారు. బీప్ పిండితో చేస్తారు, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఎందుకంటే మనకి చక్రాలు వేసేవి ఉంటాయి కదా, అలాంటివి ఉంటేనే కుదిరిద్ది. నా దగ్గర ప్రెజెంట్ అవి లేవు. ఏదో ఒక రోజు అది కూడా నేను చేసి చూపిస్తాను. అమ్మ దగ్గర ఉన్నాయి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటా. ఒకసారి అయితే వచ్చి ట్రై చేస్తాను. ఇంకా ఇడియప్పం అలాగే కొంచెం పరోటా, మటను, అలాగే పాయ కర్రీ, వీటితో అయితే డిన్నర్ కంప్లీట్ చేసాము. లాస్ట్లో గోడి సోడా అనమాట. ఇద్దరికి ముక్కులు పనిచేయట్లేదు కానీ, బట్ ఏంటంటే ఏదైనా కూలింగ్ తాగాలి. అసలైంది నేను సోడా చూస్తే అస్సలు ఆగను, నాకు కన్ఫామ్గా సోడా కావాల్సిందే. అందుకనేసి ఇంకా సోడా తీసుకొని తాగుతుంటే హన్వి పాప అడుగుతుంది, కొంచెం తాగుతాను డాడీ, కొంచెమే తాగుతాను, ఎక్కువ తాగనని వాళ్ళ డాడీని బతిమలాడుతుంది. పాపం అనిపించి ఇంకా నేనైతే పట్టాను. ఇంకా వాళ్ళ డాడీది కూడా కావాలంట 7 అప్, అది కూడా అడుగుతుంది, కొంచెం డాడీ కొంచెమే తాగుతా, ఎక్కువ తాగను, ఇవ్వు అని. ఇంకా మొత్తానికి వాళ్ళ డాడీ ఇచ్చారు. అదైతే కంప్లీట్ చేసేసి ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తారు కొన్నిటిని. ఇక్కడ వచ్చేపాటికి దోసేనండి, కొంచెం మెత్తగా ఉందన్నమాట, చాలా స్మూత్గా ఉంటుంది. తింటే అసలు ఎన్ని తిన్నా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అది కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. దీని పేరు వచ్చేసి ఆపం అంటారు ఇక్కడ తమిళనాడులో. మన వైపు దోశ అంటాం, ఎలా ఉన్నా దోశ పిండితో వేసేది దోశ అంటాం, బట్ ఇక్కడ ఆపం అంటారు. మొత్తానికి ఇంటికి వచ్చేసామండి. మధ్యదారిలో వాన పడింది, ఒక చోట అయితే ఆగి వచ్చాము. ఇంకా అన్వి పాప అయితే అప్పుడు పడుకుంది, 10:15 అయిందండి ఇంటికి వచ్చేపాటికి. 10:15కి నిద్రపోయింది. తీసుకెళ్ళి బెడ్ మీద అలా వేశాను. తను అసలు ఇంకా నిద్రలో నుంచి అస్సలు లెగలేదు. ఎప్పుడు బైక్ ఆగినా కూడా మెలకు వచ్చేసేది తనకి, కానీ మంచి డీప్లో ఉంది. ఇంకా హన్వి పాపని అయితే డిస్టర్బ్ చేయలేదండి. ఇంకా కిచెన్లోకి వచ్చాం. ఇంకా తెలిసిందే కదా, ఇంకా నాన్ వెజ్ అనేది ఫ్రిడ్జ్లో ఇలా పెట్టలేము, క్లీన్ చేసే కన్ఫామ్గా పడుకోవాలి. బట్ టైం అయితే 10:30 దాటిపోయింది. ఇంకా సరే ఇద్దరం షేర్ చేసుకుందాం అనేసి తనకైతే ఫిష్ అయితే ఇచ్చేసానండి. మంచిగా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టే, నేను ఆ లోపు ఈ ఫ్రాన్స్ అనేది ఒలిచేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను అని. కానీ తను వచ్చి నాకు తెలిసినంత వరకు నాకన్నా తనే బాగా క్లీన్ చేస్తారండి నాన్ వెజ్ అనేపాటికి. అస్సలు ఇంత రవ్వ కూడా ఉండనివ్వరు. ఫిష్ అయితే వైట్గా వచ్చేంత వరకు కడుగుతారు. నాన్ వెజ్ కూడా అంతే, అంటే చికెన్, మటన్ కూడా ఇంత బ్లడ్ కూడా ఉండకూడదు, అంత నీట్గా ఉప్పేసేసి కడిగేసి ప్యాక్ చేస్తారు. తనైతే నాకన్నా తనే బాగా చేస్తారని తనకే అప్పు చెప్పేశాను. మొత్తానికి రొయ్యలు అయితే క్లీన్ చేశాను. కొన్నది 300 కేజీ అయినా 1/2 కేజీ వచ్చినట్టు అనిపించింది. చూసారా ఎంత తక్కువ వచ్చిందో, చాలా తక్కువ అనిపించింది. మొత్తానికి క్లీనింగ్ అయితే చేస్తున్నారు. తనకి నాన్ వెజ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, క్లీన్ చేయడం కానీ, వండడం కానీ, తినడం కానీ. నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం తనకి. వచ్చేపాటికి క్లీనింగ్ సెక్షన్ అయితే తనకే ఇస్తాను. ఆల్మోస్ట్ తనే నీట్గా చేస్తారనమాట, ఏది కూడా పెండింగ్ ఉంచుకోరు. నేనైతే అవన్నీ రొయ్యలన్నీ ఒలిచేసానే కానీ లోపల నడుం దగ్గర ఒక సన్నగా బ్లాక్గా ఉండిద్ది కదా, అదేది తీలా. ఏంటి ఇవన్నీ తీయాలి, సగం పనులు కాదని మొత్తం ఓపిక పట్టి అవన్నీ ఒలిచేసేసి క్లీన్ చేశారనమాట నీట్గా. కిచెన్లో
టైం ఎక్కువగా నేనే స్పెండ్ చేసిన, ఆల్మోస్ట్ తనకే ఎక్కువ తెలుసండి. ఏది ఎలా వండితే టేస్ట్ ఉంటుంది, దాన్ని డిఫరెంట్గా ఎలా ట్రై చేయాలి అనేది తనే నాకు ఎక్కువగా చెప్తారు. ఇంకా టైం అయితే మొత్తానికి అవన్నీ క్లీన్ చేసి పడుకునేపాటికి 11 అయితే అయిపోయిందండి. ఇది నా ఫుల్ డే బ్లాగ్. అయితే మీకు బోరింగ్ అనిపిస్తే సారీ అండి. నేనైతే తీద్దాం అనుకున్నా, బట్ నా హెల్త్ అయితే అంత సపోర్ట్ చేయలేదు. బాగా నీరసంగా అనిపించింది కోల్డ్ వల్ల. నా బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుందండి. అది ఫుల్ డే బ్లాగ్ అయితే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.